పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా అభిమానులకి పేరు వినగానే మాస్ ఎనర్జీ, ఎమోషనల్ కనెక్షన్ గుర్తుకొస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసి హిట్స్‌గా నిలిచాయి. మరికొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఫ్లాప్స్ అయ్యాయి. ఈరోజు మనం పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ జర్నీలోని హిట్స్ అండ్ ఫ్లాప్స్‌ని పూర్తిగా రివ్యూ చేద్దాం. మరి మొదటి నుండి ఆయన ఎలా స్టార్‌గా మారాడో చూద్దాం. 1996లో 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. కానీ ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. తర్వాత 'గోకులంలో సీత', 'సుస్వాగతం' వంటి సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. 'సుస్వాగతం' బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించి పవన్‌కి ఫస్ట్ సక్సెస్ ఇచ్చింది. అప్పట్లో పవన్ నటనలో ఒక ప్రత్యేకమైన నిజాయితీ ఉండేది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, మాస్ లుక్ ఫ్యాన్స్‌ని కట్టిపడేసింది. ఈ క్రమంలో ఆయనకి మాస్ హీరోగా గుర్తింపు రావడం మొదలయ్యింది. 1998లో వచ్చిన 'తొలి ప్రేమ' కలెక్షన్స్‌తో పాటు క్రిటిక్స్ ప్రశంసలు కూడా అందుకుంది. పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్‌గా నిలిచారు. తర్వాత వచ్చిన 'తమ్ముడు' బాక్సాఫీస్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్‌కు మాస్‌లో మంచి గుర్తింపొచ్చింది. 2000లో 'బద్రి' పవన్ మాస్ ఇమేజ్‌కి సాలిడ్ బూస్ట్ ఇచ్చింది. మాస్ డైలాగ్స్, లవ్ ఎలిమెంట్స్ అన్నీ అద్భుతంగా ఉండడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచింది. ఇక 2001లో వచ్చిన 'ఖుషి' ఇది పవన్ కెరీర్‌లోనే ఒక మైలురాయి. బాక్సాఫీస్ వద్ద నాన్ స్టాప్ రన్‌తో కలెక్షన్స్ సునామీ క్రియేట్ చేసింది. పాటలు, కామెడీ, రొమాన్స్ అన్నీ అద్భుతంగా ఉండడం వల్ల ప్రేక్షకులకి మర్చిపోలేని అనుభవం ఇచ్చింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన చేరారు. 'ఖుషి' తర్వాత ఆయన సినిమా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. 2003లో 'జానీ' పవన్ స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ అయింది. తర్వాత వచ్చిన 'గుడుంబా శంకర్', 'బాలు', 'బంగారం' ఇవన్నీ ఎక్కువగా యావరేజ్ లేదా ఫ్లాప్స్ అయ్యాయి. అయితే ఫ్యాన్స్‌కి మాత్రం పవన్ సినిమాలు రిలీజ్ అయితే ఒక పండగలాగా ఉండేది. కానీ బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్స్ వచ్చాయి. అప్పట్లో మీడియా, క్రిటిక్స్ కూడా పవన్ కెరీర్‌పై సందేహాలు వ్యక్తం చేశాయి. అయితే ఆయన అసలైన క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. దాదాపు 9 సంవత్సరాల పాటు పవన్‌కి సరైన హిట్ దొరకలేదు. కానీ ఆయన క్రేజ్ మాత్రం కొద్దిగా కూడా తగ్గలేదు. డే బై డే పెరుగుతూ పోతుంది కానీ అస్సలు తగ్గలేదు. ఆ సమయంలో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా యావరేజ్ లేదా ఫ్లాప్స్‌గా నిలిచాయి. అలాంటి టైంలో 2012లో 'గబ్బర్ సింగ్' పవన్‌కి మాస్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌లో పవర్ స్టోమ్‌లా దూసుకెళ్లింది. తర్వాత 'అత్తారింటికి దారేది' 2013లో పవన్ కెరీర్‌లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కలెక్షన్స్ అప్పట్లో కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే ఆ తర్వాత వచ్చిన 'సర్దార్ గబ్బర్ సింగ్', 'అజ్ఞాతవాసి' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద ఘోర పరాజయం చూశాయి. 2018 తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా మారడంతో సినిమాలు గ్యాప్ వచ్చింది. కానీ 2021లో తిరిగి తన సినిమాలు చేయడం మొదలుపెట్టారు. 'వకీల్ సాబ్'తో పవన్ సినిమా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి కలెక్షన్స్‌తో హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత 'భీమ్లా నాయక్' కూడా బాక్సాఫీస్‌లో మంచి రన్ ఇచ్చింది. ఇక ఇప్పుడు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మాస్ సెన్సేషనల్ 'ఓజీ' మరి కొన్ని రోజుల్లో మన ముందుకు రాబోతుంది ఈ సినిమా. పవన్‌కి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుందాం. మొత్తం మీద పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ జర్నీ ఎత్తుపల్లాలు చూసిన ఒక రోలర్ కోస్టర్ ప్రయాణంలా సాగింది. 'తొలి ప్రేమ', 'ఖుషి', 'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' లాంటి బ్లాక్ బస్టర్స్, అలాగే 'జానీ', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'అజ్ఞాతవాసి' లాంటి భారీ ఫ్లాప్స్ కూడా ఆయన కెరీర్‌లో ఉన్నాయి. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న మాస్ క్రేజ్ ఎప్పటికీ తగ్గలేదు. మరి మీ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ సినిమా ఏది? కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి.